అస్మద్గురుభ్యో నమః. మనము శ్రీ నారాయణ కవచం యొక్క పారాయణ విధి విధానం గురించి తెలుసుకుంటున్నాం కదా. విశ్వరూప పురోహితుల వారు మొదటగా ఏం చెప్పారు? బాహ్య శౌచాన్ని ఆచరించమన్నారు. తర్వాత నిశ్శబ్దముగా భగవన్నామస్మరణ చేయమన్నారు. అందులో భాగంగా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని మనము ఉచ్చరించేటప్పుడు మనసులో దాని భాగంగా బాహ్యంగా పాదాలను, మోకాలును, తొడలపైన, పొట్ట మీద, హృదయం పైన, వక్షస్థలం పైన, నోటిపైన, తలపైన మరలా ఇలా ఒక్కొక్క అక్షరాన్ని ఓం అని మొదలుపెట్టి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శరీరంలోని భాగాలను తాకుతూ మౌనంగా చివరగా ఓంకారంతో మొదలుపెట్టి మళ్ళీ ఓంకారం తలపైకి వచ్చేలాగా ఈ మంత్రాన్ని మనసులోనే ఉచ్చరించాలి అని చెప్పారు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని పాదాల నుండి తల వరకు వాటిని ఇలా తాకుతూ అంగన్యాస కరన్యాసాలతో ఇది చేయాలి అని చెప్పడము జరిగింది. అందులో భాగంగానే ఆయన శ్లోక రూపంలో నారాయణ మయం వర్మ సంనహేద్భయ ఆగతే పాదయోర్జాను ఊరు ఉర్వో ఊదరే హృదయ తోరసి ముఖే శిరస్యానుపూర్వ ఓంకారం దీని విన్యసేత్ ఓం నమో నారాయణ ఏతి విపర్యయ మదాపివ. అంటే పాదాలతో ఓంకారం మొదలు పెడితే మళ్ళా నాకు ఒక అక్షరం నా అనే అక్షరాన్ని పాదాలు తాకితే ఓంకారంతో పాదాలు రెండు తాకాలి. మోకాళ్ళ పైన నా అనే అక్షరంను స్మరించాలి. తొడల పైన వచ్చినప్పుడు మో అనే అక్షరాన్ని స్మరించుకోవాలి. పొట్ట మీద లేదా బొడ్డు మీద నా అనే అక్షరాన్ని స్మరించుకోవాలి. హృదయం పైన రా అనే అక్షరాన్ని స్మరించుకోవాలి. వక్షస్థలం పైన యా అనే అక్షరాన్ని స్మరించుకోవాలి. నోటిపైన నా అనే అక్షరాన్ని స్మరించుకోవాలి. తలపైన యా అనే అక్షరాన్ని స్మరించుకోవాలి. మరలా చివరిగా ఇక్కడ ఓంకారంతో పూర్తి చేసుకోవాలి. ఇలా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరిలో ఓం మొదలుగా గల 8 అక్షరముతో వరుసగా అంగన్యాసము చెయ్యాలి అని విశ్వరూప పురోహితుల వారు ఇంద్రునికి ఉపదేశించిన నారాయణ కవచంలోని మొట్టమొదటి విధి విధానం. హరి ఓం తత్సత్.